నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తుంది బుక్స్ ప్రదర్శన అండి. అంటే విజయవాడలో పెట్టినండి బుక్ ఫెస్టివల్. ఇదిగోండి ఇక్కడికి వచ్చాం మనం. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చండి. ఇదిగోండి కనిపించేది దారి. ఇలా లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు నాకు యాక్చువల్గా నేను 1:45కి వచ్చానండి. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే 2 వరకు ఓపెన్ చేయమండి అని అంటే లంచ్ టైం అనుకుంటా. ఎగ్జాక్ట్లీ 2ంటికి ఓపెన్ చేశారండి. నేను లోపలికి వచ్చాను. ఇదిగోండి కొన్ని బుక్స్ చూపిస్తున్నాను, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సంబంధించిన బుక్స్ అండి. అంటే సైన్స్ ఎక్స్పో అలాంటికి సంబంధించిన బుక్స్ అండి. చాలా బాగున్నాయి. నేను అంటే హ్యూమన్ బాడీకి సంబంధించిన ఎక్స్పో కూడా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ. Good. వచ్చానండి. ఈ స్టాల్లో మనిషి యొక్క మైండ్ని, మనిషిని ప్రభావితం చేసే బుక్స్ చాలా ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చింది ఈ కౌంటరు. ప్రతి బుక్ వాల్యూ అండి. అంటే ప్రతి దానికి ఒక విలువ ఉంది. చాలా బాగా నచ్చినాయండి బుక్స్ కూడా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఉండమని చెప్పొద్దు మాస్టర్. మీరు ఆ స్టాల్లో నలుగురు, ఆ స్టాల్ నలుగురు అట్లా పంపి. ఎన్ని పుస్తకాలు ఇస్తాడు మన వీడికి. హాల్లో చూశానండి. ఈ బుక్ బాగా ఫేమస్ అయింది. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అంటండి. ఇది చాలా బాగా ఫేమస్ అయిన బుక్ అండి. ఇది నెక్స్ట్ కూడా స్వీయ అవగాహన స్వీయ అవగాహన కూడా ఉంది. మేడం మీరు ఇచ్చేస్తున్నారు. చెన్నై వారు గుడ్ బుక్స్ అని చెప్పి స్టాల్ పెట్టారండి. వాళ్ళు ఏంటంటే ఖురాన్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ప్లస్ ఒక క్యూఆర్ కోడ్ ఒకటి వాళ్ళు చూపిస్తున్నారండి. దానివల్ల ఏంటంటే 100 బుక్స్ ఫ్రీగా చదువుకోవచ్చండి. ఇదిగోండి మీకు పెట్టాను, అవకాశం ట్రై చేయండి. థ్యాంక్ యూ.
ఏమన్నా అసలు ఆయన సినిమాస్ బాగా ఫేమస్లే. ఒకటి కొంటే ఒకటి కొంట ఒకటి 2 ఆప్షన్. ఒక స్టాల్ దగ్గరికి అండి స్కూల్ పిల్లలు వచ్చారండి. వాళ్ళు ఒక బుక్ పట్టుకుని వాళ్ళు ప్రతిది అంటే రచయిత ఎవరు ప్లస్ ఆ బుక్ కంటెంట్, ఆ బుక్ పేరు, ఆ రచయిత పేరు అన్నీ చక్కగా నీట్గా రాసుకుంటున్నారండి. మంచి ఇది ఒక మంచి అలవాటు అనమాట. వెరీ గుడ్. టీచర్స్ అందరికి హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్ యూ. స్వేచ్ఛ అని ఒక స్టాల్ పెట్టారండి. ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి నేను అడిగి ఏంటంటే ఈ బుక్ 5 రూపీస్ అని అడిగితే వాళ్ళు కాపీ రైట్స్ లేని వాళ్ళ బుక్స్ని వాళ్ళు ఈ నెట్ ద్వారా చూస్తే వాళ్ళు బుక్స్ వస్తాయండి. దాన్ని మీరు స్కాన్ చేస్తే మాకు అమౌంట్ వస్తుందండి, దానివల్ల మేము పిల్లల్ని చదివించుకుంటామని చెప్పారు వాళ్ళు. అడవి ప్రాంతాల్లో పెరిగేటువంటి పిల్లలకి వాళ్ళు చదివిస్తారంటే అండి. ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా. అది అంత కాస్ట్ తీసుకోరు బాబు గారు. మినిమం 500 300 400. మీరు ఈ బుక్ కూడా చూడాలి సార్. ఇది కాంప్లిమెంటరీ సార్. రైతు నేస్తం పబ్లికేషన్స్ హైదరాబాద్ వాళ్ళండి. ఇవి 50% ఆఫర్ ఉందండి. ప్రతి బుక్ మీద మీకు 50% అంటే ఆఫ్ రేట్కి ఇస్తున్నారు. చాలా మంచి బుక్స్ అండి. కలర్ ప్రింటెడ్ ఆయిల్ ప్రింటెడ్ సంబంధించి మంచి బుక్స్ ఇస్తున్నారండి ఆఫ్ రేట్కి. సూపర్, చాలా బాగుంది. మ్యాక్సిమం అంటే అన్నీ కవర్ చేశారండి. పశువుల గురించి ప్లస్ మొక్కల గురించి ప్లస్ ప్రతి రైతు వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు పండించే పంట, అంతర పంటలు ప్లస్ మీ కలెక్షన్స్ బాగున్నాయన్న. నాది ఎప్పుడే పెట్టాను. చూపిస్తుంది లోపలండి. నేను ఎంటర్ అయిపోయాను, లోపలికి వచ్చాను. నేను సైడ్ చూపిస్తున్నానండి. ఈరోజు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు చాలామంది వచ్చారండి. ప్లస్ మినిస్టర్ గారు వస్తున్నారంట. సో అందుకని చెప్పి ఇక లోపల మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్లస్ అదేగాక పాదయాత్ర కూడా చేశారండి పిల్లలు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళు స్పీచ్ ఇవ్వడం జరిగింది.
సో చాలామంది పిల్లలు ఉన్నారండి, చాలా బాగుంది. బుక్స్ కూడా సూపర్ అండి, అన్ని బుక్స్ దొరుకుతున్నాయి. నేను ఏ బుక్ కావాలో ఆ బుక్ నాకు ఆల్రెడీ దొరికిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది మరకతలింగమేనా అండి? ఇది మరకతలింగమేనా? అవే స్టోన్ పెట్టి దానిలో చిన్న చిన్న మిగిలిపోతాయి కదా, దాన్ని ఇలా బతికేస్తారు గుడికి. అవును, సైడ్ ఉన్నది అదే. మెడిటేషన్ చేసే స్వరూపారాణి గారు ఆర్ఆర్ మిషన్ ద్వారా చెక్ చేస్తున్నారండి. స్టోన్స్ అవి ఇస్తున్నారు, బాగున్నాయి. స్టోన్స్ కూడా బాగున్నాయండి. ఒకసారి మీరు అవకాశం ట్రై చేయండి. క్వాలిటీ ఉన్నాయి, ప్లస్ పర్లేదు, చూడొచ్చు. ఒకసారి మీరు చెక్ చేసి నచ్చితేనే తీసుకోండి, ప్లస్ ట్రై చేయండి. ఆర్ఆర్ మిషన్ ద్వారా చెక్ చేస్తున్నారు, ప్లస్ ట్రై చేయండి, మీకు అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ. రాజరాజేశ్వరి నగర్లో నల్లపంటి సలమంటి శ్రీనివాస్. మీ పేరు మా బిజినెస్ పేరు జయశ్రీ. నల్లపంటి నా గృహంలో ఎనర్జీ బాగానే ఉంది. ఈ గొల్లపూడి వీరస్వామి అండ్ సన్స్ అండి, కోటగుమ్ము, రాజమండ్రి అండి. అది వీళ్ళ దగ్గర 100 సంవత్సరాల జాతకం సంబంధించి, అంటే 100 సంవత్సరాల జాతకాల బుక్ ఒకటి ఉందండి. సుబ్బప్ప కొంత చూసేస్తాను, అది చాలా బాగుంది. ప్లస్ చాలా బుక్స్ ఉన్నాయండి, అంటే మహాభారతం కానీ రామాయణం కానీ సంపూర్ణంగా ఉన్నటువంటి రామాయణం సంబంధించినవి చాలా బుక్స్ బాగున్నాయి సార్. ఒకసారి మీరు ట్రై చేయండి. వీళ్ళ బుక్స్ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. చూడండి, మిమ్మల్ని తీయట్లేదు. రామాయణ శ్లోకాలతో కాదండి ఇది జాగ్రత్త కూడా చూడండి. అంటే 8 రోజుల్లో వస్తా, మరి ఎటగారు కాబట్టి. ఒకసారి అమ్మ ఇంకా చేద్దాం.
శ్రీకరమాత గాయత్రి యంత్రము ప్లస్ దుర్గాదేవి యంత్రము, హనుమాన్ యంత్రము, ఇది రత్నాలు అన్నావుగా, సర్వకార్య సిద్ధ యంత్రము, మత్స్య యంత్రము, శ్రీ యంత్రము, సుదర్శన యంత్రము, అలా కొన్ని యంత్రాలు ఉన్నాయండి. ఆ యంత్రాలు మాత్రం ఫోటో తీసుకున్నాను, ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక బుక్ అండి. ఇది ఈ సారావళి బుక్లే ఉన్నాయండి. అది సాయంత్రం అయిపోయిందండి. నా పుస్తక వేట కూడా అయిపోయింది. మొత్తం అన్నీ కొనేసుకున్నాను. నాకు కావాల్సిన బుక్స్ దొరికినాయి. నేను ఏదైతే బుక్స్ కోరుకున్నానో అవన్నీ ఇక్కడ దొరికినాయండి. రీజనబుల్ రేట్ దొరికినాయి, మంచిగా దొరికినాయి. కొంత నాలెడ్జ్ కూడా నేర్చుకున్నాను. అయితే ఇవ్వండి మినిస్టర్ గారు మీటింగ్ అయిపోయింది. వాళ్ళు కూడా మినిస్టర్ గారు కూడా వెళ్ళిపోయారు ఇప్పుడే. జస్ట్ ఇవ్వండి నేను కూడా బయలుదేరిపోతున్నామండి. మినిస్టర్ గారు రావడానికి ఇచ్చినటువంటి ఇది సెటప్ మొత్తం అండి. ప్లస్ ఇప్పుడు ఇవ్వండి అది అవుట్ గేటు, బయటికి వెళ్ళి అవుట్ గేట్ అండి. అది ఈ లైటింగ్ ఏం చూసారు కదండి, చాలా బాగుంది. మార్నింగ్ బాగుంది, ఈవినింగ్ కూడా బాగుంది సార్. నైట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. పుస్తక ప్రదర్శన నుంచి బయటికి వెళ్తుంటే రైట్ సైడ్ ఒక షాప్ కనిపించిందండి. వాళ్ళు గుడివాడ 22 కేజీల పాత బంగారాన్ని 2000కి అమ్ముతున్నామంటే ఆశ్చర్యపోయి లోపలికి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, పాత బంగారాన్ని అంటే పుస్తకాలు నా విధంగా కొలిసారండి. 22 పుస్తకాలు 2000కి ఇస్తున్నారండి. అది బాగుంది. అవకాశం ట్రై చేయండి. థ్యాంక్ యూ. మార్చారంటే బండి